సభకు నమస్కారం. మరి ఈరోజు చెట్టిబలిజ సామాజిక వ్యవస్థాపకులైనటువంటి దొమ్మేటి వెంకటరెడ్డి గారు జయంతి సందర్భంగా, అలాగే ఈరోజు ప్రభుత్వం లాంఛనాలతో మరి ఇది జయంతి చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు వారు నిర్ణయించిన తర్వాత మరి ఈరోజు ఇక్కడ తెలుగుదేశం పార్టీ విశాఖపట్నం జోనల్ ఆఫీసులో మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని దీనికి సభ అధ్యక్షత వహిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు రెడ్డి సుబ్రహ్మణ్యం గారికి, మరి నేటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఐటీ శాఖ మార్చిలు, తెలుగుదేశం పార్టీ భవిష్యత్ నాయకులు లోకేష్ గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు ఆచంట శాసనసభ్యులైనటువంటి పితాని సత్యనారాయణ గారికి, అలాగే చెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ గారైనటువంటి గుడిపూడి సత్యబాబు గారికి, బీసీ కమిషన్ చైర్మన్ గారైనటువంటి శ్రీమతి అనంతలక్ష్మి గారికి, డిసిఎంఎస్ చైర్మన్ గారైనటువంటి చంద్రమౌళి గారికి, అలాగే కార్పొరేటర్స్ కి, డైరెక్టర్స్ కి, వేదిక మీద ఉన్నటువంటి డైరెక్టర్స్ కి, వేదిక ముందు ఉన్నటువంటి చెట్టిబలిజ సోదరులకు, తెలుగుదేశం పార్టీ నాయకులకు, మిత్రులందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటా. ముందుగా చెట్టిబలిజ సోదరులందరికీ, ఇక్కడికి విచ్చేసినటువంటి మిత్రులందరికీ కూడా కీర్తిశేషులు వెంకటరెడ్డి గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈరోజు మనకి ఎవరైతే అభ్యుదయకి పాటుపడతారో వారి యొక్క ఆలోచనలు కానీ తీసుకుంటే అందరూ కూడా విద్యాపరమైనటువంటి అభివృద్ధి వైపే ఆలోచిస్తారు. మరి ఆ రోజు 1858లో పుట్టి చెట్టిబలిజ సోదరుల యొక్క అభ్యున్నతి కోసం పాటుపడ్డమంటే వాళ్ళకి విద్య బోధించాలి, ఇన్స్టిట్యూషన్లు పెట్టాలనే ఒక ఆలోచన చాలా గొప్ప ఆలోచన. దాన్ని మనం ముందుకు తీసుకువెళ్లాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జ్ఞానాభివృద్ధి అభివృద్ధి అన్న గౌతమ బుద్ధుల వారి యొక్క ఆలోచన మనం ముందుకు తీసుకువెళ్లాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరీ ముఖ్యంగా వెనకబడినటువంటి వర్గాలు ఆడపిల్ల విద్య పట్ల మరి ఎక్కువగా మనం శ్రద్ధ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మీరు ఎక్కడికైనా వెళ్ళండి, వెనకబడడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఆడపిల్లల్ని భారంగా చూస్తాం, ఎంత తొందరగా పెళ్లి చేసి పంపించేద్దాం అన్న ఆలోచనలో ఉంటాం. ఈరోజు ఆ ఆలోచన మానుకోవాలి. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు ఆడపిల్ల విద్య ముఖ్యమనే ఆ రోజు విద్యలో మరి రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సమాజ స్థాపన కోసం వెనుకబడినటువంటి వర్గాలకి రాజకీయ సముచిత స్థానం కల్పించాలని ముందుకెళ్తున్నటువంటి ఆలోచన మీరు అందరూ కూడా గమనించాలి. 40 సంవత్సరాలుగా ఆ ప్రయత్నంలో వారు ముందుకెళ్తూ అటు ఆర్థికంగా వెనుకబడినటువంటి వారికి పైకి రావాలంటే ఇంజనీరింగ్ చేయాలి, అలాగే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు రావాలి అని నిరంతరం ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు అదే కొదవలో మన యువ నాయకులు, మన జాతీయ ప్రధాన కార్యదర్శి, అలాగే మన భవిష్యత్ నాయకులు కూడా అదే ప్రయత్నంలో వెళ్తున్నారు. అలాగే ఈరోజు ఇంత మంచి కార్యక్రమం చేసినందుకు నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే వారిని స్ఫూర్తిగా తీసుకొని
సమాజ స్థాపనకి అలాగే చెట్టు బలిజ సోదరులకు అభ్యున్నతికి పాటుపడతానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ.